నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగా9 భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మన అందరికీ సుపరిచితులే డాక్టర్ ఆర్‌బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. రాశి ఫలాలు మనకి మాసం మారింది అంటే రాశి ఫలితాల గురించి ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. నేను ప్రతి వీడియోలో ప్రతి మాసంలో మాట్లాడుతూనే ఉంటాను, చెప్తూనే ఉంటాను. మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా డాక్టర్ ఆర్‌బి సుధ గారిని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. మొత్తానికి ఆగస్టు మాసానికి సంబంధించి ముఖ్యంగా శ్రావణ మాసం వచ్చేసింది. ఈ మాసం అంతా ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకునే ముందు గ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో ఆర్‌బి సుధ గారి మాటల్లో తెలుసుకుందాం. తర్వాత మేషరాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఏ విధంగా ఉంది ఈ మాసం అనేది మేడం వివరిస్తారు. ఏ వీడియో కూడా మొదటి నుంచి చివరి వరకు చూడండి. ఎక్కడ డౌట్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. నమస్తే. నమస్కారం. మీరు ప్రతి మాసంలో కూడా చెప్తూనే ఉంటారు గ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, మాసం మారింది అంటే గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి. సో ముందుగా ఆ విషయాలు చెప్పండి. తప్పక ఎప్పుడైనా మనం రాశి ఫలితాలు ఫస్ట్ మాట్లాడుకోవాలంటే గ్రహస్థితులు మాట్లాడుకోవాలి, లేకపోతే గోచారం అంటే అందరికీ అర్థం అవుతుంది. అందరికీ తెలిసిన విషయమే 9 ప్లానెట్స్ ఉన్నాయి, 12 రాశులు ఉన్నాయి. మనం రాశివారిగానే చెప్పడం అనేది జరుగుతుంది. అంటే రాశివారిగా ఎందుకు చెప్పడం అనేది జరుగుతుందంటే ఇట్ ఈస్ బికాస్ చంద్రుడు ఎక్కడ ఉంటే, ఏ ఇంట్లో ఉంటే ఆ రాశి అంటాం, అంటే నక్షత్రం బట్టి. సో దాన్ని బట్టే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే లేకపోతే మనం జాతకం మొత్తం అందరివి పరిశీలించుకోలేము. సో రాశి అనేది ఏంటంటే ఒక రాశిలో కోట్లాది మంది ఉంటారు. సో మనం ఇప్పుడు చెప్పేదంతా జనరల్ ప్రెడిక్షన్స్. ఈ జనరల్ ప్రెడిక్షన్స్ కూడా ఏమవుతుంది, గోచార రీత్యానే మనం చెప్పాలి. సో గోచార రీత్యా అంటే అందరూ ఫస్ట్ భయపడేది ఏంటి, ఏల్నాట్స్ అని, లేకపోతే శని మాదాస్ వచ్చింది, శని వచ్చారు, ఇవన్నీ భయపడుతూ ఉంటారు. సో భయపడవలసిన అవసరం ఏం లేదు. అన్నిటికీ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ పరిహారాలు చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే పరిహారం అంటే ఏంటి, అసలు ఎందుకు చెప్తాం పరిహారం? ఏదైనా సరే ఎత్తు తగ్గులు అనేది లైఫ్ అనేది అందరికీ తెలుసు. అంటే ఎప్పుడు కష్టాలే ఉంటాయి, ఎప్పుడు ఆనందాలే ఉండవు. ఆనందాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, రెండు ఉంటాయి. కనుక మనకి ఏంటంటే ఎప్పటికైనా మిశ్రమ ఫలితాలు లేకపోతే ఎక్కువ హ్యాపీనెస్ కావాలి అన్నప్పుడు మనం ఏ ఫలితం చేస్తే దేనికైనా సరే, ఇప్పుడు రాశికైనా సరే, ఒక జాతక రీత్యా అయినా సరే, లేకపోతే ఒక పీరియడ్కైనా సరే, ఎప్పుడు ఏం జరుగుతుంది దాన్ని బట్టి మనం చేసుకున్నాము అంటే ఏమవుతుందంటే ఈవెన్ బ్యాడ్ పీరియడ్, లేకపోతే ఇప్పుడు ఆ పీరియడ్ అంత బాగాలేదు అనుకుందాము, ఆ పీరియడ్ కూడా గడుస్తుంది. ఎందుకంటే మనకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, ధైర్యం వస్తుంది. ఎందుకంటే మనం ఏంటంటే మన గోల్ని కానీ, మన రిజల్ట్ని కానీ, మన ఆన్సర్ని కానీ దేవుడి మీద వదిలేస్తున్నాం. రైట్. సో అందుకోసం పరిహారాలు అనేది చెప్పడం జరుగుతుంది. పరిహారాలు పాటిస్తే కనుక తప్పక ఏంటంటే కొంతవరకు మీకు పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అని ఎప్పుడు చెప్తూ ఉంటాను, పెరుగుతుంది. సో చాలామంది ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు వ్యూవర్స్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే మీరు చెప్పింది ఏం జరగదు అంటే, నన్నే కాదు అందరినీ అంటూ ఉంటారు. ఈ మాట ఎత్తవలసి వస్తుంది, ఎందుకంటే అందరినీ ఏంటో కమెంట్లు రాసేస్తూ ఉంటారు. అంటే ఏంటి, నువ్వు చేయకుండా ఏమవుతుంది, ఏమవ్వదు కదా. సో గ్రహస్థితిని బట్టి మనం ఫలితాలు అనేవి చెప్పగలం. అందుకని ఇండివిజువల్గా పేరు చెప్పి మనం ఏం చెప్పట్లేదు. సో దానికి ఏంటంటే మీరు చేయవలసింది మీరు చేస్తే కానీ ఏమీ అవ్వదు. నువ్వు ముందడుగు వేయకపోతే రెండో అడుగు ఎట్లా వేస్తావు. రైట్. సో సో ఫస్ట్ ఇప్పుడు మనం ప్లానెటరీ పొజిషన్కి వద్దాము. ఎప్పుడు మనం ఫస్ట్ మాట్లాడేది శని గ్రహం గురించి. శనీశ్వరుడు అంటూ ఉంటాను, ఎందుకంటే ఆయన కర్మకారకుడు, అలాగే ఆయుకారకుడు. కర్మకారకుడు అని ఎందుకు అన్నాము అంటే, ఇప్పుడు చేసే పని మనం కర్మ అంటాం, ఎందుకంటే అందరికీ కావాల్సింది డబ్బే. సో నువ్వు కర్మ చేస్తేనే నీకు డబ్బు వస్తుంది. అంటే నేను ఇంట్లో కూర్చుంటానంటే నీకు డబ్బులు రావు కదా. సో ఆయన ప్రీతి ఉంటే, ఆయన బ్లెస్సింగ్ ఉంటే అన్నీ ఉన్నట్టే అని అందుకనే చెప్తా. ఆయనకి ఈశ్వరుడి పొజిషన్ అనేది మనం ఇచ్చున్నాం. ఆయన ప్రస్తుతం మనకి తెలుసు మీనరాశిలో ఉన్నారు అండ్ వక్రించి ఉన్నారు. మనకి లాస్ట్ మంత్ వక్రించారు, టిల్ మనకి నవంబర్ వరకు ఇది జరుగుతోందనమాట. మన నెక్స్ట్ మనం మాట్లాడబోయేది శుక్రాచార్య. అంటే శుక్రుడు ఎక్కడున్నారంటే ప్రస్తుతం మిథునంలో ఉన్నారు. ఆయన 21 ఆగస్ట్కి కర్కాటకానికి దిగుతున్నారనమాట. అలాగే మిథునంలో మనకి జూపిటర్ ఉన్నారు. లక్కీగా ఏంటంటే లాస్ట్ మంతే కంబషన్ వెళ్ళిపోయింది, అంటే ఫుల్ పవర్తో ఉన్నారు ఆయన. సో గురు పవర్తో ఉన్నప్పుడు ఎక్కడ గురువు అంటే అక్కడ ఎక్స్పాండ్ అవుతుంది, మనకి అన్నీ మంచి జరుగుతాయి. అన్నీ అలాంటిది మనకి ఐదీకం అంటే మన నమ్మకం ఎక్కువ ఇంపార్టెంట్, ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నిటికీ. ఎందుకంటే కుటుంబ పరిస్థితి కానీ, ఎలా శని కర్మకారకుడు కుటుంబ పరిస్థితి, ఎందుకంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ కూడా వెరీ ఇంపార్టెంట్. తర్వాత మనం చూసాము అంటే కర్కాటకంలో ఏమో మనకి బుధుడు ఉన్నారు, ఆయన రిట్రోగ్రేషన్లో ఉన్నారు, అలాగే కంబషన్లో ఉన్నారు అనమాట. సన్ ఎందుకంటే అక్కడే ఉన్నారు. అండ్ ఆగస్ట్ 17కి మనకి సన్ ఏమో ఆయన ఓన్ హౌస్ సింహానికి దిగుతున్నారు.
మెర్కురీ ఏమో ఆగస్ట్ 30కి దిగుతున్నారు. ఆగస్ట్ 11కి ఆయనకి కంబషన్ అనేది వెళ్ళిపోతుంది, రెట్రోగ్రేషన్ అనేది కొంతవరకు వెళ్ళిపోతుందన్నమాట. సో కేతు ఏమో మనకేమో సింహంలో ఉన్నారు. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మేజర్ ప్లానెట్ మనకి ఎప్పటికైనా దాంపత్య జీవితానికి చెప్తాం, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, అలాగే అగ్రెసివ్నెస్కి అంటే ఏంటి ముందుకు వెళ్ళే ఒక స్ట్రెంగ్త్ ఇచ్చేది కుజుడు. సో కుజగ్రహం ఏమో ప్రస్తుతం మనకి కన్యలో ఉన్నారు. సో రాహు ఏమో ప్రస్తుతం ఇప్పుడు కుంభంలో ఉన్నారు. సో జనరల్గా ఎప్పుడు మాట్లాడుకునేది ఏలినాట్స్ అని గురించి మాట్లాడుకుంటాం. సో కుంభానికి ఏలినాట్స్ అని ఉంది. అలాగే మనం చూసాము అంటే మేషానికి స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్ తెలుస్తుంది. అండ్ ఆల్సో మనకి మీనానికి ఏలినాట్స్ అని ఉంది. కానీ కొంచెం పట్టు విడుపు అనేది ఉంది. ఎందుకు అంటే రిట్రగ్రేషన్లో ఉన్నప్పుడు ఆయన కుంభాన్ని చూస్తున్నట్టు ఉంటుంది. అంటే కుంభరాశి వాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రభావం అనేది ఉంటుంది, ఏలినాట్స్ అని ప్రభావం. జనరల్గా ఎందుకు భయపడతారు అంటే కష్టపడతారు అని భయపడతారు. సో కష్టం లేనిదే జీవితం లేదు. సో పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక పరిహారాలు వీళ్ళు చేయవలసిందే. ఎప్పుడు మనం చెప్పేదే నవగ్రహ స్తోత్రాలు, నవగ్రహ హోమాలు, అలాగే ఏంటంటే శక్తి పూజలు ఇవన్నీ చేసుకుంటుంటే చాలా మంచిది. అంతగా ఏంటంటే ప్రీతి అందరికీ తెలుసు, సాటర్డే వడ్డీ కాసులు వాడు మనం డబ్బు కావాలి అంటే ఎప్పుడైనా ఆశ్రయించవచ్చు. అంటే నేను శ్రీనివాసుని ఆశ్రయించవచ్చు, చాలామంది కొలుస్తూ ఉంటారు. సో తప్పక ఏంటంటే ఇవన్నీ చేసుకుంటూ ఉంటే కొంతవరకు వీళ్ళకి ఆ స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. అంటే స్ట్రెంగ్త్ దేనికి కావాలి, నువ్వు నీ లైఫ్ని ముందుకు సాగడానికి కొంచెం స్ట్రెంగ్త్ కావాలంటే మెంటల్ స్ట్రెంగ్త్ మనం మాట్లాడుతున్నాం, ఫిజికల్ కాదు. సో ఈ పూజలు కానీ లేకపోతే ఈ వ్రతాలు కానీ లేకపోతే ఏదైనా మనం ఒక పరిహారం చెప్పాము అంటే ఆ మెంటల్ స్ట్రెంగ్త్ గురించి. ఎందుకంటే లైఫ్ అనేది సాధించి ముందుకు రావాలి, దాని గురించి చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. మేడం ఇక తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది మేడం ఈ మాసం? వృశ్చిక రాశి వాళ్ళకి కూడా మనం ఇప్పటికైనా మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి. ఎందుకంటే గోచారం 2nd and 5th లార్డ్ మనకేమో 8th గోచారం అవుతుంది. అంటే 8th ఉన్నారనమాట ప్రస్తుతం. అలాగే 7th లార్డ్ కూడా 8th ఉన్నారు. సో టు అ సర్టన్ ఎక్స్టెంట్ వీళ్ళకి ఏంటంటే ప్రాపర్టీ ఇష్యూస్ కానీ లేకపోతే డబ్బు దగ్గర, సంపద దగ్గర అంటే ఇచ్చిపుచ్చుకోవడంలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే లాసెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రాశికి అధిపతి మనకు తెలుసు 11th సంచారం జరుగుతోంది కనుక కొంతవరకు మిగతా పాస్లో కంపేర్ చేస్తే అంటే మిగతా మంత్స్తో కంపేర్ చేస్తే కొంతవరకు వీళ్ళకి ఓరట సక్సెస్ సాధించే ఒక మంత్ కింద మనం చెప్పుకోవాలి. అదొకటి కాకుండా మనకి తెలుసు ఇప్పుడు 3rd and 4th లార్డ్ ఏమో మనకి సంచారం ఎక్కడ జరుగుతోంది, మనకి 5th సంచారం జరుగుతోంది. సో తప్పక ఏంటంటే టు అ సర్టన్ ఎక్స్టెంట్ లక్ అనేది ఫేవర్ అవుతుంది. కంఫర్ట్ లెవెల్ అనేది కూడా కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే వీళ్ళు కూడా ఏంటంటే స్పిరిచువాలిటీ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. మనకి కేతు మనకి 10th ఉన్నారు. సో తప్పక స్పిరిచువాలిటీ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఆల్సో 10th లార్డ్ 10th వస్తున్నారు మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. సో తప్పక గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందనే చెప్పాలి. అదొకటి కాకుండా గవర్నమెంట్ పథకాలు చేసేవాళ్ళు, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ తీసుకున్న వాళ్ళు, గవర్నమెంట్తో పనిచేసేవాళ్ళు చాలా బాగుంటుంది. ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ కూడా మంచి మంచి పథకాలు తీసుకొచ్చే ఒక మంత్ కింద మనం చెప్పుకోవచ్చు. అందరికీ ఫలితాలు బాగుంటాయి. అంటే కొంతవరకు ఫలితాలు బాగానే ఉన్నాయి. ఎందుకంటే మిశ్రమ ఫలితాలని చెప్పాం, ఎందుకంటే మిగతావన్నీ అంత బాగాలేదు. సో ఈ రాశికి అధిపతి మంచి ప్లేస్లో ఉన్నారు కనుక ఏదైనా ఈ మంత్లో స్టార్ట్ చేస్తే తప్పక సక్సెస్ సాధించే ఒక మంత్ కింద మనం తీసుకోవచ్చు అనమాట. అలాగే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే స్టార్టప్స్లో ఉన్న వాళ్ళకి కానీ తప్పక అంటే కొత్త ఇన్వెస్టర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, బాగుంటుందని చెప్పాలి. 4th మనకి తెలుసు రాహు ఉన్నారు. సో వీళ్ళకి కూడా ఏంటంటే ఫారిన్ ట్రావెల్ అనేది మనకి ఎక్కువ కనిపిస్తోంది. ఈ మంత్ ట్రావెలింగ్ ప్లాన్స్ వేసుకోవడం అనేది మనకి కనిపిస్తుంది అనమాట. ఈ రాశిలో ఉన్న వాళ్ళకి నిరుద్యోగులకి తప్పక ఉద్యోగ అవకాశాలు అనేది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వస్తుందన్నమాట. అది ఏంటంటే వాళ్ళు అనుకున్నది రాకపోవచ్చు, బట్ టు అ సర్టన్ ఎక్స్టెంట్ మంచివే వస్తే వాళ్ళు అనుకున్నది సాధించే అంటే సక్సెస్ సాధించే ఒక మంత్ కింద మనం చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. అదొకటి కాకుండా మనకి 5th శని ఉన్నారు కనుక దాంపత్య జీవితంలో కూడా అంటే పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం అనేది చాలా మంచిదన్నమాట. అంటే కనిపెట్టుకుంటూ ఉండాలి. వాళ్ళ మీద ఖర్చు పెట్టడం కానీ అలాగే ఏంటంటే వాళ్ళని సంరక్షణ చేయడం కానీ చాలా ఎక్కువ ఖర్చులు అనేవి మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. ఏదైనా సరే శ్రమకి తగిన ఫలితం అనేది కొంతవరకు వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తోంది కనుక ఈ నెల మనం సక్సెస్ఫుల్ మంత్ ఫర్ వృశ్చిక రాశి అనేది తీసుకోవాలి. తప్పక వీళ్ళు కూడా ఏంటంటే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఏంటంటే ఖరీదైన వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది జరుగుతుందన్నమాట. పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు
మంగళవారం దుర్గాదేవికి పూజ చేయడం, ఎస్పెషల్లీ ఎర్ర పువ్వులతో పూజ చేయడం చాలా మంచిది. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి మనకి పిల్లలు కావాలి, పిల్లలు బాగుండాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అన్న వాళ్ళకి పాలాభిషేకం చేసుకోవడం చాలా మంచిదన్నమాట. అలాగే మంగళవారం వ్రతాలు చేసుకోవడం కూడా ఇంకా మంచిది. శ్రావణ మాసమే కనుక ఇవన్నీ ఫలిస్తాయి, చేసుకోవచ్చు. అండ్ మంచి రోజులు కనుక తప్పక చేసుకుంటే ఇంకా మీకు ఫలితం ఇంకా ఎక్కువ ఉంటుంది. మన కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక రెడ్ అనేది ఎక్కువ వాడండి. రెడ్ అండ్ గోల్డ్ వాడండి, చాలా మంచిది. ఎందుకంటే మనకి సన్కి కూడా మనం ఎక్కువ గోల్డ్ చెప్పుకుంటాం, జూపిటర్ కూడా చెప్పుకుంటాం. సో ఇది వాడుకుంటే ఇంకా అంటే మంగళవారం వేసి చూడండి, మీ వార్డ్రోబ్లో యాడ్ చేసి చూసుకుంటే మీకే తెలుస్తుంది అన్నమాట. రైట్. డేస్ మేడం, ఏ డేస్ కలిసి వస్తాయి? వీళ్ళక ట్యూస్డే బాగుంటుంది. ట్యూస్డే ఎక్కువ కలిసి వస్తుంది అనమాట. అలాగే మనం శనివారం కూడా చెప్పుకోవచ్చు. సో ఇవి రెండు వాళ్ళకి బాగానే కలిసి వస్తాయి. లక్ అనేది టు సర్టన్ ఎక్స్టెంట్ బాగానే ఉందన్నమాట. వృశ్చిక రాశి వారికి కూడా మాసం అంతా బాగానే ఉంది. చక్కగా పూజలు, వ్రతాలు, నోములు చేసుకుంటూ ఉంటారు శ్రావణ మాసం అంటే. దానికన్నా ముందు ఒకసారి పరిహారాలు చేసుకునే ముందు జాతకాలని డాక్టర్ ఆర్బి సుధ గారి దగ్గర చూపించుకోవాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.